పూలు తాజాయేనమ్మా. ఈ గులాబీలు ఎలా ఇస్తున్నావు? చెటాకు 100 రూపాయలమ్మా. ఏంటి 50 గ్రాములు 100 రూపాయలా? బతుకమ్మ పండగ కదమ్మా, పూలు ఎక్కడా దొరకటం లేదు. పూలతో పూజ చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యానికి బేరాలు ఆడకండమ్మా. సరే సరే, ఓ 2 చటాకులు గులాబీలు, ఓ 2 చటాకులు చామంతులు ఇవ్వు. చూసివ్వు. ఏంది గట్ల చూస్తున్నావు బిడ్డా? ఏం లేదు. నీ కళ్ళల్లో కష్టాల కడగళ్ళు కనిపిస్తా ఉంటే ఏం లేదంటావేంటి బిడ్డా? నీ బతుకు బాధలమయంగా ఉందే తల్లి. కష్టాలతో కాపురం చేస్తున్నావు. నీ బాధ చెప్పుకోవడానికి కూడా నీకెవ్వరూ తోడులేరాయే. నీ పెళ్లి సంతోషంగా జరగలేదు. నీకు జరిగిన పెళ్ళే నీకు సమస్యగా మారుతుందే తల్లి. నీ గుండెల్లో భారం ఉన్నదే తల్లి. నీ కష్టాలకి అంతులేదే తల్లి. తాళి కట్టినవాడే నిన్ను అర్థం చేసుకోవట్లేదే తల్లి. నువ్వు నోరు తెరిచి ఏమీ చెప్పక్కర్లేదమ్మా. అమ్మల్ని గన్నమ్మా ఆ దుర్గమ్మ తల్లి నీ గురించి అంతా నాకు చెప్తా ఉండాది. బంగళాలో ఉన్నా నువ్వు బెంగతోనే ఉన్నావు. గుప్పెడు గుండెలో కొండంత భారాన్ని మోస్తున్నావే తల్లి. నువ్వు తల్లి లేని బిడ్డవు. నీ కన్న తండ్రి కష్టాల్లో ఉన్నాడు. నీ తండ్రి నువ్వు వదిలేసొచ్చినావు. నీ భర్త నీకు తోడుగా లేకపాయే. దిక్కుతోచక దిగులు పడుతున్నావే తల్లి. దిగులు పడకే తల్లి. నీ కష్టాలు గట్టెక్కే సమయం వచ్చినాది. పూలతో కోరికలు తీరే పండగ మాసం వచ్చినాది బిడ్డ. బతుకమ్మ నీ బతుకుని బాగుచేస్తుంది. మాయతో గగనాన్ని నడిపించే ఆ కృష్ణ పరమాత్ముడికి 11 కలువ పూలతో పూజ చెయ్యి. నీకు నీ ఇంటికి మంచి జరుగుతుంది. నీ కాపురం సక్కబడుతుంది. నీ సంకల్పం నెరవేరుతుంది బిడ్డ. దండగలా మారుతున్న నీ బతుకుని పండగలా మార్చుకో బిడ్డ. ఆలస్యం చేయకుండా ఆ కిట్టయ్యకి పూజ చెయ్యి. నాకంత అదృష్టం లేదమ్మా. నా మాట వినడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు నేను పూజలు వ్రతాలు చేస్తాను అంటే ఎవరూ ఒప్పుకోరు. సంకల్ప బలం గట్టిగా ఉంటే ఆ మట్టి కూడా బంగారం అవుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రాతి గుండెలో కూడా నీళ్లు చేరతాయి బిడ్డ. ఆ పెద్దమ్మ తల్లి నీకు తోడుగా ఉంటది. బతుకమ్మ నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆ కృష్ణ పరమాత్ముడే నీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. నా మాట విని వాళ్ళని మెప్పించి ఒప్పించి పూజ చేయి బిడ్డా. నువ్వే గెలుస్తావు. అంతా మంచి జరుగుతుంది. నాకు నా ఇంటికి మంచి జరుగుతుందంటే ఎవరవునన్నా కాదన్నా ఈ పూజ చేసి తీరాలి. చేయాలి. చేస్తాను. అది ఇంట్లో లేనట్టుంది. ఎక్కడికో బయటకెళ్ళినట్టుంది. పూలు కొంటానికి వెళ్తారని రుక్మిణి అమ్మతో చెప్పడం నేను విన్నాను. పూలు కొనే వంకతో ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళిందో మహాతల్లి. అదిగో వచ్చింది. కదా.
ఏంటి సరచు అక్కడే నిలబడిపోయావు? ఆ కలవ పూలేంటమ్మా దేనికి తీసుకొచ్చావు? ఏదైనా పూజ చేయడానికి తీసుకొచ్చావా? కలువ పువ్వులతో చేయాల్సినంత స్పెషల్ పూజేంటో. ఏం మాట్లాడట్లేదంటే అదేదో మనకు తెలియకూడదు అయి ఉంటుంది. ఎవరు ఏ పూజ చేసినా మంచి జరగాలనే చేస్తారు. దేవుడి పూజకి సీక్రెట్ ఏముంటుంది? నువ్వే పూజ చేయాలనుకుంటున్నావమ్మా సరసు? చెబితే ఏమంటారు? ఇంతమంది అడుగుతుంటే మాటలు రాని మోగుదల్లా చూస్తావేంటి? దేనికోసం తెచ్చావు? అమ్మగారు, ఇవి పువ్వులను పూజించే మాసమంట. ఈ కలువ పువ్వులతో శ్రీకృష్ణుడికి పూజ చేస్తే అందరికీ మంచి జరుగుతుందని ఎవరో అమ్మవారి భక్తురాలు చెప్పింది. అందుకే ఆ పూజ చేయడం కోసం వీటిని తీసుకొచ్చానమ్మగారు. ఏం చేస్తే ఈ ఇంటికి మంచి జరుగుతుందో నీకు తప్ప మాకెవ్వరికీ తెలియదనుకుంటున్నావా? ఇవాళ పూజ అంటుంది, రేపు వ్రతం అంటుంది, ఆ తర్వాత హోమం అంటుంది. ఏం చెప్పినా ఏం చేసినా తనకెవరూ అడ్డు చెప్పరన్న ధైర్యం అనుకుంటాను శాంభవి. పూజ చేయడానికి కావలసింది భక్తి తప్ప ధైర్యం కాదు. మంచి జరగాలని పూజ చేయడానికి మీ పర్మిషన్ కావాలా? ఇది పర్మిషన్ కి సంబంధించిన విషయం కాదు బావగారు. ఇలాంటివి చేస్తాను అంటే ఎవరూ అడ్డు చెప్పరు. కానీ ఇంట్లో వాళ్ళకి ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా సడన్ గా వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను అంటే మనం అన్నిటికీ సరే అనాలా? అట్లీస్ట్ మనకు మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడు చెప్పింది కదా. అడిగి చేస్తే అనుమతి అవుతుంది, అడగకుండా చేస్తే అధికారం అవుతుంది. తనకి ఆ అధికారం ఉందనుకోబట్టే ఇలా చేస్తోంది బావగారు. అది మీకు అర్థం కావడం లేదేమో గాని మా అందరికీ ఎప్పుడూ అర్థమైంది. చూడు, నువ్వు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి మేము చెయ్యగలం, చేయించగలం. వెళ్ళోపలికి. సరేమ్మా. ఆగు సరసు. మంచి జరగాలని ఆలోచించే వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది. అలాంటి ఆలోచన వచ్చినందుకు సరస్సును మెచ్చుకోవాలి కానీ కోప్పడతావెందుకు శాంభవి? పూజలు, వ్రతాలు, నోముల్లాంటివి ఆడవాళ్లే చేస్తారు. ఇంట్లో మనం ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నా కూడా మనకెవ్వరికీ రాని ఆలోచన సరస్సుకొచ్చినందుకు నిజంగా మనం సిగ్గుపడాలి. బాగా చెప్పారు వదిన గారు. ప్రతి ఏడు ఈ బతుకమ్మ పండుగ సమయంలో శ్రీకృష్ణుడికి కలువ పూలతో పూజ చేస్తే మనకి, మన ఇంటికి చాలా మంచి జరగడమే కాదు, మన మధ్య లేని మన పెద్దల ఆత్మలు కూడా శాంతిస్తాయి. ఆ పూజ చేయటం అంత మంచిది. పూజ చేస్తే తప్పే ఉంది? నీకు ఆలోచన రావటం నిజంగా సంతోషించాల్సిన విషయం అమ్మా. పూజ చెయ్యి. అంత మంచి జరుగుతుందనుకున్నప్పుడు ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళెవరో చేయడం దేనికి? శాంభవి ఉంది, నేనున్నాను. ఈ ఇంటికి కోడలైన నా కూతురు వనజ ఉంది. మేం ఎవరో ఒకరం చేస్తాం. వనజాకి కాఫీ పెట్టడమే రాదు, ఇంకా పూజలేం చేస్తుంది? సర్లే తేజ, ఆ పూజేదో నేనే చేస్తాను. ఇప్పుడు చేస్తాననడం కాదు, చెయ్యాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళు చేస్తేనే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయగలుగుతారు. అమ్మా సరసు, ఆ పూజ నువ్వే చెయ్యమ్మా. సరే మామయ్య. వెళ్ళి నీ పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమ్మా. తేజ, డాడ్, ఆ పూజ చేయడానికి ఏమి అవసరం అవుతాయో అవన్నీ తీసుకొచ్చి సరస్సుకి ఇవ్వు. ఓకే డాడ్. అమ్మా సరస్సు, లోపలికి వెళ్ళు.
ఈ కిష్టయిని మీ ఇంట్లో పెట్టగానే మీ ఇంటికి పండగ కళ వచ్చేసింది. నువ్వేం చేసినా పండగలానే ఉంటుంది బుచ్చమ్మ. అయ్యో, నన్ను ఆ పేరుతో పిలుస్తున్నావేంటి? బుచ్చమ్మ కాదు, సరస్సు అని పిలవాలి. ఇప్పుడు నా పేరు మారిపోయింది. పేరు మారిపోవటం ఏంటి? నీకు అవన్నీ తెలియదులే, దాని గురించి నువ్వేం మాట్లాడుకో. నీకో విషయం తెలుసా? ఏంటి? కృష్ణుడికి పూజ చేస్తే మంచి జరగడమే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు కృష్ణుడి పాదాలు వేస్తే చేసుకోబోయేవాడు ఎదురొస్తాడంట. అది తెలుసుకో మరి. కృష్ణుడి పాదాలు వేస్తే రాహుల్ బాబు ఎదురొస్తాడేమో. అలా చేస్తేనేనా నా కోరిక నెరవేరుతుందేమో చూద్దాం. సరే, నేను వెళ్ళి కృష్ణుడి పాదాలు వేస్తాను, నువ్వు ఇక్కడ చూసుకుంటే. అలాగే. ఇప్పుడు రాహుల్ బాబు ఎదురొస్తే నా కోరిక తీరుతుంది కదా. ఏంటి సర్సు, ఆ ముగ్గులు, ఆ కృష్ణుడి పాదాలు, ఈ తోరణాలు, ఈ హడావుడంతా ఏంటి? అంటే
చెప్పు. కలువ పువ్వులతో కృష్ణుడికి పూజ చేస్తే అంత మంచి జరుగుతుందంట. అందుకని క్యారీ ఆన్. రాహుల్ బాబు, ఏంటి సరసు? మీకు కొత్త బట్టలు తీసుకొచ్చాను. అవి మీరు వేసుకోవాలి పూజ కోసం. అరుణ్ బాబు గారు తీసుకొచ్చారని చెప్పాను. ఆ బట్టలు మీ గదిలోనే పెట్టాను. పూజకు మీరు కొత్త బట్టలు వేసుకుంటే బాగుంటుంది. సరే. ఏ సరసు, రుక్మిణి వదిన నిన్నెందుకు పిలుస్తుంది? అమ్మగారు పిలిచారా? బట్టలు మార్చుకున్నావా లేదా అని అడగడానికి. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? వెళ్ళి బట్టలు మార్చుకునిరా. మా అందరికీ మంచి జరగాలని నువ్వు పూజ చేస్తున్నావు కదమ్మా. నీకోసం ఎవ్వరికీ తెలియకుండా బట్టలు తీసుకొచ్చాను. నీ గదిలో పెట్టాను. వెళ్ళి మార్చుకునిరా. మీరు నా కోసం? నువ్వు మా కోసం ఆలోచించినప్పుడు మేము నీకోసం ఆలోచించకూడదా? పూజకు ఆలస్యం అవుద్ది. వెళ్ళి త్వరగా మార్చుకునిరా. వెళ్ళమ్మా, వెళ్ళు. అది పూజ చేస్తుంటే పెళ్లికి తయారైనట్టు మనందరం కొత్త బట్టలు వేసుకోవడం ఏంటంటీ? మీ రుక్మిణి అమ్మ ఆర్డర్ వేసిందమ్మా. పెద్దావిడ చెప్పింది కదా, బావుండదని. ఇష్టం లేకపోయినా సింగారించుకోవాల్సి వచ్చింది. పోనీలే అమ్మా, ఈ పూజ కారణంగానైనా పట్టు చీర కట్టుకునే అవకాశం వచ్చింది. ఈ తింగర బుచ్చి మారదు. ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి? నువ్వు బాగుంటే ఏం కట్టుకున్నా బానే ఉంటుంది. అంటే నేను బాలేనా? నువ్వు చెప్పాల్సిన విషయం నేను చెప్తే బాగుండదు కదా. అంటే నేను అందంగానే ఉన్నానన్నమాట. సరసు 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 ఇంకా రాలేదా? ఎందుకొస్తుంది? మనందరం దానికోసం ఎదురు చూసేలా చేసుకుంటుంది.